సార్ 10 years తర్వాత మమ్మల్ని చూస్తున్నాను మా ముఖాన్ని. 150 మంది ప్రతి బ్యాచ్ లో 150 మంది అంటే ఇప్పుడు మన బ్యాచ్ లో చాలా మంది ఫేస్ చేయని అదే సార్ అప్పుడు ఎలా ఉన్నాయి అదే కొంచెం కొంచెం మారినలే కానీ కొంచెం బాగుంది కదా, కొంచెం లావైన అప్పుడు బక్క ఉన్నా చిన్న పిల్లలు అచ్చా నేనా సార్ మేము చిన్న పిల్లలేమే అప్పుడు మేము పెద్దలు కాదు ఇప్పుడు పెద్ద నువ్వు ఉంటుందా సాయిరాజు ఊళ్ళోనే ఉంటున్నారా? నువ్వు ఊళ్ళోనే ఉంటున్నా. అందరికీ నమస్కారం, నా పేరు లక్ష్మణ్. సో మేము 10th బ్యాచ్ లో మళ్ళీ రీయూనియన్ అయినాం అన్నమాట. సో ఇది గెట్ టుగెదర్ అంటారు. సో చాలా మంది చాలా రకాలుగా ఎక్కడెక్కడ నుంచి వచ్చారు. కష్టపడి కంటెంట్ గ్యాదర్ అయితే వీడియోస్. సో ఇతను శంకర్ అన్నమాట. కాదు రాని పేరు సీన్ అన్నమాట. సీను అండ్ ఆ సీని పేరు రాదన్నమాట. ఎప్పుడు మైదాన పేరు వస్తాను వెంకటేష్ అన్నమాట. బ్యాట్మ్యాన్ మంచి బ్యాటర్, ఆల్రౌండర్. ఈ మధ్య ఆల్రౌండర్ అయినాడు. సో ఈ పర్సన్ వచ్చేసి శివ, మంచి మోడల్ అన్నమాట. మీరు కింద నుంచి వస్తే ఒకసారి చూడండి. ఆయన ఇక్కడ మ్యాటర్ ఏం తెలుసా, ఇతను హైదరాబాద్ లో ఒక డ్రెస్సు, ఇక్కడ డ్రెస్సు హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి ఒక చెప్పులు, ఇక్కడ సో ఈ మోడలింగ్ అనేది చేస్తాం. తెలియని ఆ మోడల్ వచ్చేసి మనకు కమల్ హాసన్ అనుకోవచ్చు. నాకు ఏం గుర్తుందంటే ఇతని యొక్క ఒక సంఘటన, హాస్యం చాప్టర్ 3 అనుకుంటా తెలుగులో చెప్తుంటే. సో మా సార్ సైదుల్ సార్ వచ్చేసి చెప్తున్నాను అన్నమాట, అరే కమల్ హాసన్ పడుకున్నాడు. సో కమల్ హాసన్ లేరా అంటే లేచిండు. ఏం చేస్తుంటాయి అందులో అంటే గుర్తొచ్చిందా? సో హాస్యం చాప్టర్ ని హంస చేసిన కమలాకరేనా? సో అందుకే దాన్ని కమల్ హాసన్ అంటా ఉంటాం. సో ఏ రకంగా వేస్తా ఉంటారు. బట్ సీను అది ఒక సంవత్సరం నేను ఉన్నది. ఒక సంవత్సరం అయినా నేను గ్రౌండ్ లోనే ఉన్నా. గ్రౌండ్ లో రాడు, ఎందుకంటే మీద ఉన్న గేట్ మీదనే ఉన్నా, గోడల మీదనే. కానీ నువ్వు కారణం మేము పెట్టినాం అది తెలుసా? చూడండి ఎందుకు అంటే గేట్ మీద ఎప్పుడు కార్లో ఉన్నాడు. ఇతని బ్రెయిన్ లో ఎప్పుడు కూడా అంత లంగల్ని చేసిండు, కానీ వీడు లంగలంగా అన్నారు. కానీ లాస్ట్ లంగలు అయిపోయాడు. లంగా సీను, అందుకే వీడి పేరు లంగా సీను. వీడి పేరు సీను అని ఎవరికి తెలియదు, లంగా అని చెప్పండి వీడి పేరు కొడుతుంటారు. లంగా పక్కన మంచి బిజినెస్ సిగ్గు అడవిలో రా నీకన్నా ఎట్లా సక్సెస్. వీడి పేరు సూత్రం. దాంట్లో కూడా చాలా కూడా సక్సెస్ అవుతారు. మీ ఊరు చేసాక పెట్టు 300 తీసుకున్నాం పర్ డేకి. చేసాక పెట్టు కార్డు చేసాక పెట్టు 300 తీసుకున్నాం. బాగానే పనిచేస్తుందా? ఓకే చెప్పేయాలా? జై ఇక్కడ చీరలోకేనా సరిపోతాయి చీరలు? ఇంకా కావాలి. ఏ బాయ్స్ చీరలు తీసుకురావాలి. 300 తీసుకున్నాడు ఈయన చీరల కోసం. గర్ల్స్ సిట్టింగ్ స్టార్టింగ్ లో మీరు 300 తీసుకుంటారా లేకుంటే ఇప్పుడే 300 తీసుకుంటారా? 150 తీసుకుని. అచ్చా ఇప్పుడు 300 అయ్యా? జిఎస్టీ పెట్టేది కదా. ఓకే ట్రాన్స్పోర్ట్ కి, ఓకే గ్యాస్ అన్ని పెరిగింది కాబట్టి ఏదో ఒకటి చేసుకోవాల్సి వస్తుంది. తప్పదు, జనాలు నాకు పెరుగుతూ ఉంటారు, రేట్లు పెరుగుతూ ఉంటాయి. సో ఈ రకం ఉంటుంది అనమాట సెట్టింగ్. రమేష్ ఓనర్ ఓనరా? 300 ఎంత వస్తుంది? 10,000 ఓనర్. ఎంత వస్తుంది 300 ఎందుకు? 2 వస్తాయి. రెండా? 20 రూపీస్ స్టఫ్ కోసం. నైస్ పర్ఫెక్ట్. 13 నాట్ షూర్. సో ఆ రోజు అట్లా స్పీక్ కొట్టుకుని సర్లే ఇంకా మాట్లాడదాం. ఆ స్టేజ్ పీరియడ్ ఒకటి ఉంటుంది జీవితంలో. సో కొన్ని ముందుకు వద్దాం అన్నట్టు నేను వచ్చాను. ఇంకా కాలేట్లో వండుతున్నాను, చేతులు మైక్ అంటే వినిపిస్తుంది. ఏం మాట్లాడా మర్చిపోయాను. దగ్గర ట్యాచ్ వస్తుంది, ఆయన కంట్రోల్ చేసుకుంటున్నాను. బట్ మాటలు రావట్లేదు. సరే అలా అలా అలవాటు ఇప్పుడు అందరు కాళ్ళు అడుగుతున్నాయి. ఇప్పుడు కాళ్ళు అడగడం కాదు, నేనే పడకాల్సి వస్తుంది. సో ఇట్స్ ఓకే, అదొక మెమొరీ అన్నమాట. సో ఇలాంటి మెమొరీ చాలా ఉండే.
బట్ అప్పుడు చిన్నగా ఉండే కాబట్టి అంత గుర్తులేదు. తిరుగుతుంటారు సో ఇప్పటికీ చాలా లేట్ అది ఎక్కువ చాలా ఇష్టంగా వస్తుంది మా దగ్గరికి స్పోర్ట్స్ గేమ్స్. సో ఇప్పుడు మనకు ఉపాధ్యాయులు గారు లైక్ ప్రధాన ఉపాధ్యాయులు అంటారు కదా, హెడ్ మాస్టర్స్ అది. సో శేఖర్ సార్ గారిని మనం ఆహ్వానిస్తున్నాం. సార్ రండి. ఈ క్యాంప్ కొట్టే ఏమైనా సౌండ్ వస్తుంది సో ఉపాధ్యాయులు అంటే ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్కి బోధించేవారే అని మనకు తెలుసు. అండ్ ఇక్కడ వాళ్ళని కూడా మేనేజ్ చేసి స్టూడెంట్స్ కూడా మేనేజ్ చేసి అన్ని రకాలుగా ఒక హెడ్ లాగా మనకు ఇంట్లో ఫ్యామిలీ ఒక పర్సన్ హెడ్ పర్సన్ అని అనుకుంటాం. నెక్స్ట్ ఇలానే మన స్కూల్ కూడా హెడ్ మాస్టర్ అనే ఒక పేరు ఉంటుంది. సో మన హెడ్ మాస్టర్స్ గారు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నది శేఖర్ సార్ గారు. అండ్ ఇప్పుడు దాకా స్కూల్లో నార్మల్గా చూస్తున్నప్పుడు ఒక 5 నిమిషాలు మాట్లాడాను. అండ్ ఈ జనరేషన్ తగినట్టు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కూడా తను ప్రాబ్లమ్ ఏంటి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మరి అతనికి అర్థం అతని పొజిషన్లో అర్థం అవ్వండి మరి ఎడిగల్ లెవెల్ ఛాలెంజ్ అన్నట్టు. సో మీ యొక్క వర్క్ మీ యొక్క డెసిగ్నేషన్కి తెలుగు ఇంగ్లీష్ దాన్ని క్షమించండి, కరెక్ట్ మిక్సింగ్ ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు తెలుగు కూడా వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంగ్లీష్లో కూడా మాట్లాడకుండా మళ్ళీ శ్యామ్ సార్ చెప్తారు, అరే రోజుకు 5 వరకు నేర్పించాను ఏ విధంగా మాట్లాడతాను. నేను జిరాక్స్ తీసేస్తున్నాను. అది కూడా ఉండదు అన్నమాట. జిరాక్స్ అది ముందు మైక్ వేరే లేవరు. అది ఒక సన్నివేశం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు A to Z అన్ని యాంగిల్ లైక్ స్టూడెంట్స్ కొట్లాడుతున్నారు, లేదు అక్కడ టీచర్ వాళ్ళు కొంచెం ఏదో ఎవరో అంటున్నారు, స్పోర్ట్స్ కొంచెం మాట్లాడాలి, అటు మాట్లాడాలి, లేదా ఈవెంట్ మేనేజ్ చేయాలి, లేదా యాంకరింగ్ చేయాలి. ఆల్ రౌండర్ ఒక పర్సన్ ఉన్నారు మన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మన పాండు సార్ గారు. సో పండు సార్ అంటే అందరికి ఇష్టం అన్నట్టు. ఎందుకు అంటే అతను ఆ లెవెల్లోనే ఉంటాడు. ఇప్పుడు స్టూడెంట్స్తో ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు. ఏంట్రా అందరు మంచిగా ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అది ఉంటుంది అందరికీ. అశోక్ సో అది నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్లో ఎక్కడమైనా కానీ వీ షుడ్ టాక్, వీ షుడ్ గ్రో. అండ్ ఇంగ్లీష్ లేకుంటే ఏది లేదు అని కాకుండా, బట్ ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ లాంగ్వేజ్. ఇప్పుడు ఓన్లీ ఇండియాలో మనం ఇక్కడ మాట్లాడుకున్నాం ఇంగ్లీష్ ఒకటి నార్మల్ ఉంటుంది ఒక ఏరియాని బట్టి. బట్ అబ్రాడ్ వెళ్ళాం కానీ ఎడ్యుకేషన్ కానీ ఒకటి స్టార్టింగ్ ఇంటర్వ్యూ వరకు కూడాను తెలుగు మీడియం, దాని తర్వాత ఇంగ్లీష్ మీడియం బీటెక్ డైరెక్ట్ వెళ్ళిపోయాను. సో అప్పుడు నాకు భయం అయ్యేది, అరే ఇంగ్లీష్ మీడియం నాకు ఏం రాదండి. బట్ సర్లే ఎప్పటివరకు ఇంకా సామ్సంగ్ అంటే ప్రొఫెసర్ నేర్పించారు, వర్క్లు అవన్నీ ఉన్నాయని సో వెళ్ళిపోయాను. బట్ వితౌట్ ఎనీ ప్రాబ్లం అది సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. 7.9 గ్రేడ్స్తో అది సక్సెస్ఫుల్గా పాస్ అయిపోయాము. అది అంతా ఇంగ్లీష్ వర్క్స్ వల్లనే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వల్లనే. సో అది వచ్చేది మన శ్యామ్ సుందర్ సార్. ప్లీజ్ మీరు కూడా ఒకసారి సార్ మాకు రాలేదు, బాగానే ఉన్నారు. అప్పుడు ఇలా ఉన్నారు, ఇప్పుడు సేమ్ థింగ్ క్యారింగ్. మనం మాత్రమే చేంజ్ అయిపోయాం, కొంచెం మొప్పగా కొంచెం గ్రోయా. అది మిమ్మల్ని వేసేస్తుంది. అప్పుడైతే భయం ఉండేది, చిన్నపిల్లలు ఏం మాట చేయవద్దు అని పట్టి వచ్చేసారు. నెక్స్ట్ సో మనకు ప్రతి లైఫ్ కూడాను లెక్కలు చాలా ఇంపార్టెంట్. లెక్కలు అంటే ప్రతిదానికి మనం లెక్కలు వేసుకోవాల్సి వస్తుంది అన్న లైఫ్లో కానీ, ఎవరు పెళ్లి చేసుకొని ఏమన్నా కానీ లెక్కలు అండ్ ఫైనాన్షియల్ లెక్కలు కానీ, అండ్ ఒకటి అప్పిస్తే ఎంత రేటు వట్టి అని కొని కానీ, సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఎలా వస్తారా బాబు అంటే జస్ట్ మన లెక్కలు నేర్చుకుంటే. సో మన లెక్క మాస్టారు మన గణిత శ్రీనివాస్ సార్ లెక్క ఐఎమ్ ఇన్వైటింగ్ గ్రేట్ శ్రీనివాస్ గారు రెడ్డి. పర్ఫెక్ట్ రావండి దానికి ప్రాక్టీస్ చేయలేదు ఫస్ట్ కొంచెం చెప్పాలి కదా. అదే లైఫ్ ఎక్స్పీరియన్స్ చూసుకోవాలి. మీతో ఎక్స్పీరియన్స్ సార్ ఆయన చెప్పేది. అప్పుడు థైలాండ్ మీతో ఆడకపోయేది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ అన్నాగానే ఇంకో మంచి సర్కాజంతో రెస్పెక్ట్ ఇచ్చుకుంటా అండ్ జనాలకు మంచి విధంగా నేర్పిస్తావు. అంటే అతను సార్ కాదు, మన ఫ్రెండ్ మాత్రమే.
అండ్ అతను ఇంకా అండ్ అతను సార్ పొడిస్తే బద్దగా కానీ చాలా మంది ఫ్యాక్ట్ మీరు రాకముందు కూడా కొంతమంది ఏంటంటే అరే మన పిల్లోడు అంటే లైక్ మన స్టూడెంట్ మనోడే అలాగే ఉండే అప్పుడు అనుకోండి మర్చిపోయారన్నమాట. అదే యాటిట్యూడ్ అండ్ అదే గ్రోత్ అలానే ఉన్నారు. ఫిజిక్ అనేది కలర్ వేసుకొని వచ్చారు కొంచెం వైట్ కలర్ రిమైనింగ్ అంతా సేమ్ బట్ ఒక వన్ ఆఫ్ బెస్ట్ పర్సన్, బెస్ట్ హ్యూమన్ బీయింగ్, హ్యూమానిటీ అనేది అండ్ మంచిగా మాట్లాడడం కానీ అండ్ మంచిగా ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఒక స్మైలింగ్ ఫేస్తో ఎప్పుడు నవ్వుతూ ఉండి ఎన్ని బాధలు ఉన్నా కానీ ఒక చిరునవ్వుతో మంచిగా పలకరించి అందరినీ మంచిగా నవ్వాలి, మంచిగా నేర్పియాలని ఒక మంచి ఉద్దేశం ఉన్న పర్సన్ రామకృష్ణ గారు సార్. సో ప్లీజ్ వెల్కమ్ సార్. ఆరికట్ సార్ పెద్ద పెట్టండి ఆయన కొంచెం పెద్ద మనిషి గారు కానీ కర్రీ ఏదో సార్ మీదే ఫస్ట్ చెప్పేస్తారా అంటే మన గ్యాంగ్ కూడా తెలుసు కదా సార్, ఎంతో ఉన్నా కానీ మాట్లాడలేరు. సో పూజా కార్యం అనేది ఇప్పుడే మొగలేసింది అనమాట. నాకు ఎవరు వెళ్ళారా మేము ఉన్నాం సార్, అందుకే వచ్చాం. ఇప్పటి నుంచి చూడండి. అదో దండవరయ్యా నీకు అన్నట్టుంది. జై శ్రీ పదే నాకు కొడుక తెచ్చిండే. నైస్ నైస్. దానికి బొట్టు పెడతారు నార్మల్ అవసరం లేదు. ఇది కంటే పర్ఫెక్ట్. అంతా శుభం జరగాలి, అందరు బాగా తినాలి. నా స్టూడెంట్స్ అద్భుతంగా ఆనందంగా భవిష్యత్తులో ఆర్థికంగా గొప్ప ధనవంతులై ఈ సమాజానికి దేశానికి సేవ చేయాలి. శేఖర్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఖచ్చితంగా చేస్తాం. సో ఇప్పుడు గట్టిగా తిందాం. సో చూడండి గైస్, మా పీటీ సార్ గారు పూజ చేయబోతున్నారు ఫుడ్కి అండ్ ఇప్పుడు తినబోతున్నాము. భగవన్ తీసుకుంటాను తలకాయ మీద కొట్టాడు సార్. కత్తందుకు జానికి రాయందుకు సార్ ఈ ఫార్మ్ అంటే అవసరం వాటర్ తగ్గాలి సార్, కొంచెం వాటర్ అట్లా గిన్నె శంకర్ ఇది పూజ కాదు, నార్మల్ తినేసి వెళ్ళిపోవాలి. ఇట్స్ ఓకే. మరీ అంత ఫార్మాలిటీ అండి. నీళ్ళు పోయాలి అనుకో, నీళ్ళు పోయి కొద్దిగా తీసుకుని ఉంటే సార్. నార్మల్గా పూజ ఎందుకు చేస్తారంటారు? అన్నీ మంచి జరగాలి. ఓకే అనుకునే అని నిజంగా ఓకే. ఇది వంట వండిన తర్వాత పూజ చేయడానికి కదా. ఇక్కడ కట్నాలు ఎక్కువ పెట్టాను సార్. ఈ ఆశ్రమ కట్నాలు ఉంటాయి దీనిలో. అమ్మ కట్నాలు ఎందుకు పడుతున్నట్టు పంటం తెస్తాను చేసుకో అచ్చా తీసుకో అన్నీ కింద అందుకే గిర ఎందుకు కొట్టిస్తున్నా చేయలేదు.